సో 4 lakhsలో మొత్తం బీటెక్ కంప్లీట్ అయ్యేటువంటి కాలేజెస్ తెలంగాణ రాష్ట్రంలో ఏమున్నాయి, లేకపోతే పర్టికులర్గా హైదరాబాద్లో ఏమున్నాయని చూసినప్పుడు మనం ఏరియాల వరకే వద్దామండి. మొట్టమొదటిగా మనం కొంపల్లి బెల్ట్ తీసుకున్నప్పుడు ఎంఆర్సిఈ మల్లారెడ్డి విద్యాపీఠ్ +or- ఒక 10,000 అటు ఇటు ఈ 2 కాలేజెస్ మనకు అక్కడ ఆప్షన్ మల్లారెడ్డి గ్రూప్లో. ఇక అక్కడ నుంచి వస్తే మీకు ఆ ఏరియాలో ఇంకేం లేదండి. ఇకపోతే మళ్ళీ మనకి మొయినాబాద్ ఏరియాలో జేబీఆర్ఈసి లేదా జోగి ఇదొక ఆప్షన్. తర్వాత లార్డ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ మరో ఆప్షన్ ఆ ఏరియాలో. ఐటీ లాంటి బ్రాంచెస్ తీసుకున్నప్పుడు కొంతమేరకు ఇంకొన్ని కాలేజెస్ కూడా యాడ్ అవ్వచ్చు. బట్ జనరల్గా నేను సిఎస్సిని పరిగణలోకి తీసుకొని చెప్తున్నాను. మీకు 4 lakhs బడ్జెట్లో ఉన్నటువంటి కాలేజ్. ఇటుపక్క వస్తే మనకి కేపీఆర్ ఐటీ కానీ, నల్ల మల్లారెడ్డి, నల్లా నరసింహారెడ్డి, సంస్కృతి ఇవన్నీ కూడా అప్రాక్సిమేట్లీ +or- ₹1,00,000 బడ్జెట్లో ఉన్నటువంటి కాలేజ్. సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, మెగా ఇంజనీరింగ్ కాలేజ్, ఇక్కడ వరకు మనం అప్రాక్సిమేట్లీ ఇయర్లీ 1 lakh బడ్జెట్ కాలేజ్ కింద వీటిని తీసుకో. ఇకపోతే మనకి ఇబ్రహీంపట్నం ఏరియాకి పోయినప్పుడు శ్రీదత్త ఇంజనీరింగ్ కాలేజ్, ఏవిఎన్ ఇంజనీరింగ్ కాలేజ్, శ్రీ హిందూ సెకండ్ క్యాంపస్, అదేవిధంగా సిద్ధార్థ ఇబ్రహీంపట్నం, భారత్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇవన్నీ కూడా ఆ లైన్లో అప్రాక్సిమేట్లీ ఒక 4 lakhs బడ్జెట్లో ఉన్నటువంటి కాలేజెస్గా మనం తీసుకోవచ్చు. ఇకపోతే రామోజీ ఫిలిం సిటీ ఏరియాకి వచ్చినప్పుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ అవంతి ఫస్ట్ క్యాంపస్, ఈ 2 కాలేజెస్ని మనకి ఆ బడ్జెట్లో తీసుకోవచ్చు ఇయర్లీ 1 lakh బడ్జెట్ మీద. మొత్తం 4 years బడ్జెట్ అంటే ఇయర్లీ కట్టుకునే దానికి ఆప్షన్ ఉండి కొంచెం మోడరేట్గా ఉన్నటువంటి కాలేజెస్ అన్ని కూడా ఈ లిస్ట్లో పెట్టుకోవచ్చు. సో ఈ 4 lakhs బడ్జెట్ కాలేజెస్లో ఎక్కడైనా మీరు అడ్మిషన్ కావాలన్నట్లయితే ఎడ్యూ9 అప్రోచ్ అవ్వండి. మీరు ఆ రకంగా కాలేజ్ చూసుకొని మంచి కాలేజీలకు పంపిస్తాం. కొన్ని విషయాలు ఓపెన్గా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని కాలేజీలు ఏంటంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి డొనేషన్ ఉంది, మార్కెట్ కొంచెం అటు ఇటుగా అంటే అంత క్రేజీగా ఏం లేదండి. మామూలుగా బాగుంది, వస్తున్నారు పేరెంట్స్, రిజల్ట్ అయిపోయినాయి. కానీ ఇన్ కేస్ ఏదైనా కొంచెం నేను నెగోషియేట్ చేసి కూడా మీకు చాలా కాలేజీల్లో వితౌట్ డొనేషన్ చేసేదానికి కూడా నేను ట్రై చేస్తాను. బట్ ఏ కాలేజీలో ఏందన్నది యూట్యూబ్లో చెప్పడానికి కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి నేను వాటిని డిస్క్లోజ్ చేయట్లేదు. ఈ ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ వచ్చేసి ఏదైనా ఒక క్యాంపస్ విజిట్ చేయించాలంటే మనం ₹2,000 ఛార్జ్ చేస్తామండి. అది డీజిల్ కోసం అనుకోండి, లేకపోతే డ్రైవర్ కోసం అనుకోండి. మీకు ఎంత దూరం ఉన్నా సపోర్ట్ కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇబ్రహీంపట్నం పోవాలంటే మీకు గంటన్నర పడుతుంది. అయినా మీరు అమీర్పేట దాకా చేరుకున్నట్లయితే జస్ట్ ఆ 2,000 వస్తుంది. మీరు అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఆ 2,000 కూడా మళ్ళీ మీ యొక్క అడ్మిషన్ అమౌంట్లోనే డిక్రీజ్ చేసేస్తాం. అంటే మేమేమీ ఎక్స్ట్రా తీసుకోము. ఒకవేళ అడ్మిషన్ కాకుండా జస్ట్ మీరు కొంతమంది టైంపాస్లో కూడా రారు, ఎవరో 100లో 1-2 అట్లా కూడా ఉంటారు కాబట్టి మేము జస్ట్ ఈ అమౌంట్ నామినల్ అమౌంట్ పెట్టాము. ఇంకా అదనంగా ఎటువంటి ఛార్జెస్ తీసుకోం. మీకు మంచి కాలేజీని గైడ్ చేస్తాం. ఈ ఉన్న బడ్జెట్లో కూడా మీకు బెస్ట్ చూస్ చేసుకోవాలన్నట్లయితే మీరు ఎడ్యూ9 అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ.